హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎస్ఆర్ ప్రమోషన్స్. నేను యాంకర్ పవన్. ఈరోజు మనం మ్యారియో మూవీ టీంతో ఉన్నాం. అలాగే ఒక ఇద్దరు బ్యూటిఫుల్ గార్జెస్తో కూడా ఉన్నాం. మరిన్ని విషయాలు ఆల్రెడీ తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్తే. నమస్కారం. ఎలా ఉన్నారు అన్న? మీరు చెప్పరా? ఇది వీళ్ళిద్దరికి అదే గార్జెస్ అని అర్థం గురించి చెప్పారు కదా. ఇద్దరు హీరోయిన్ల పక్కన ఇద్దరు హీరోలు కూడా ఉన్నారు. ఓకే, ఇంక మాడకొచ్చు అయితే. అంటే హీరో గారు నాకేంటంటే ఒక డౌట్, హీరోయిన్ అయితేనే బాగా రెడీ అయ్యి వెళ్తారా, అంటే మా దగ్గరికి వస్తున్నప్పుడు బాగా రెడీ అయ్యి రారా అనేది. తెలుసు కదా బ్రో, జెంట్స్ వార్డ్రోబ్ ఎలా ఉంటుందో. ఓకే, ఒక 4 టీ-షర్ట్స్ 4 ప్యాంట్స్ ఉంటాయి. దట్స్ హౌ వి మేనేజ్ మెన్. ఓకే, కల్పిక గారు మోక్ష నుంచి స్టార్ట్ అయింది క్యారెక్టరైజేషన్, అండ్ నెక్స్ట్ ఇక్కడ మ్యారియో దాకా వచ్చింది జోరా క్యారెక్టర్. బట్ కల్పిక అనే పేరుతో కూడా సారథ్ చెరువు అనే మూవీలో క్యారెక్టర్ చేశారు. బట్ ఎట్లా అనిపిస్తుంది స్టార్టింగ్ జర్నీ నుంచి? ఆల్మోస్ట్ ఇండస్ట్రీకి వచ్చి ఒక 16 years దాకా అయింది. ఎట్లా అనిపిస్తుంది స్టార్టింగ్ వచ్చినప్పటికీ ఇప్పటికీ? క్యారెక్టర్ వైజ్ మీకు స్టెప్ బై స్టెప్ ఒక ఏదో క్యారెక్టర్ నేర్చుకొని ఉంటారు. జోరా క్యారెక్టర్ నుంచి పర్టికులర్గా ఏం నేర్చుకున్నారంటే? ఎలా ఎక్కువ మాట్లాడొద్దు అని. సార్ కట్టేసుకోండి సార్. అంటే ఒక్కొక్క క్యారెక్టర్ మీకు కొన్ని అనిపిస్తాయి కదా, కొన్ని నేర్చుకొని ప్రెసెంట్ ఉన్న బయట సిచ్యువేషన్లో దీన్ని బట్టి ఎక్కువ మాట్లాడకూడదని నేను అడిగిన దానికి చెప్పలేదు. నాకు కౌంటర్ ఓకే, ఏ క్యారెక్టర్ బాగా నచ్చింది అంటే నార్మల్గా మీకు ఇప్పుడు చేసిన క్యారెక్టర్? ఫస్ట్ ఫిల్మ్ అండి ప్రయాణం. మోక్ష, నేహ అండ్ కల్పిక అండ్ స్వాతి అండ్ శాలిని, చాలా క్యారెక్టర్స్. అను, ఇంకా లిస్ట్ అంతా చెప్పలేదు నేను, అంటే టాప్ ఉంది కాదు, పైన కింద దాకా. మీకు ఎట్లా అనిపిస్తుంది అంటే స్టార్టింగ్ జర్నీ నుంచి ఇప్పుడు దాకా చూసుకుంటే? సో నేను ఎప్పుడు యాక్టర్ అవ్వాలనుకోలేదు, నాకు డెస్టినీ కాల్ ఇది. ఓకే, సో నేను ఎక్కడ ఆడిషన్స్ ఇవ్వడం జరగలేదు, సినిమా అంటే తెలీదు, తెలుగు అంటే రాదు. సో నా జర్నీ వేరే, ఇట్స్ అవుట్ ఆఫ్ నో వేర్ ఐ బికేమ్ అన్ యాక్ట్రెస్. నేను డాన్స్ అంటే పిచ్చి బేసికలీ. సో డాన్స్ ఆడిషన్స్కి ఎక్కువ వెళ్ళేదాన్ని. అలా ఐ గాట్ సెలెక్టెడ్ ఫర్ ప్రయాణం, బికాజ్ ఆ టైంలో ఆ పర్సనాలిటీ కావాలి వాళ్ళకి. సో మేబీ బికాజ్ ఆఫ్ ద టీమ్ కానీ డైరెక్టర్ వల్ల కానీ ఆ మూవీ బాగా ఆడడం వల్ల కానీ నాకు ఇమీడియట్గా ఆఫర్స్ రావడం స్టార్ట్ అయింది. అండ్ ఆ ఇన్నోసెన్స్ ఉండే స్టార్టింగ్లో, బికాస్ ఏమీ తెలీదు ఎలా యాక్ట్ చేయాలి, కెమెరా వైపు ఎలా చూడాలి, ఎటు ఏ యాంగిల్లో చూడాలి. సో అవన్నీ ఇట్ వాస్ కంప్లీట్లీ న్యూ. బట్ యాజ్ ద ఇయర్స్ పాస్ బై, యాజ్ ద నెంబర్ ఆఫ్ ఫిల్మ్స్ పాస్ బై, నాకు ఒక కాన్ఫిడెన్స్ పెరగడం జరిగింది. అండ్ అన్నీ నేర్చుకోవడం, అన్ని క్రాఫ్ట్స్లో ఇంట్రెస్ట్ చూపించడం జరిగింది. యాక్చువల్లీ ఫస్ట్ ఫిల్మ్ కూడా నేను డైరెక్షన్ డిపార్ట్మెంట్లో చేశాను ప్రయాణంలో. నా సీన్స్ లేనప్పుడు సార్ అనేవారు, గో అండ్ హెల్ప్ ద హీరోయిన్, డైలాగ్స్ చెప్పించండి ఇది అది అని. సో అప్పటి నుంచి ఆ యాక్టివ్నెస్ కూడా ఎక్కువ ఉండే. సో ఆఫ్టర్ సమ్ ఫిల్మ్స్ ఐ స్టార్టెడ్ సేయింగ్ నో టు లాట్ ఆఫ్ ఫిల్మ్స్, బికాస్ నో చెప్పడం కూడా నేర్చుకోవాలి ఆర్టిస్ట్ అనేది. దట్స్ వెన్ మీ గ్రోత్ అనేది స్టార్ట్ అవుతుంది. లేకపోతే అన్నీ చేసుకుంటూ పోతే ఇట్స్ సమ్వేర్ స్టాగ్నెంట్ అయిపోతుంది. సో అలా మళ్ళీ ఐ గాట్ ఇంటు షార్ట్ ఫిల్మ్స్, దెన్ వెబ్ సిరీస్, దెన్ అగైన్ ఫిల్మ్స్. సో మై జర్నీ హ్యాస్ బీన్ లైక్ ఐ ట్రైడ్ ఎవ్రీథింగ్. యూజువలీ చాలామంది షార్ట్ ఫిల్మ్స్ నుంచి ఫిల్మ్స్కి రావడం జరుగుతుంది, అది రివర్స్ అయింది. సో ఐ హ్యావ్ నో రిగ్రెట్స్. నేను డైరెక్షన్ డిపార్ట్మెంట్ చేయడం జరిగింది. సో ఐ ట్రైడ్ ఎవ్రీథింగ్. సో ఐఎమ్ సాటిస్ఫైడ్ విత్ మై 16 years ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ మోర్. ఓకే, నైస్, సూపర్. మేడీ గారు అన్నా, ఏంటి అసలు నార్మల్గా పప్పు సినిమా నుంచి స్టార్ట్ అయింది, అండ్ ఈగల్, మిరాయ్ అండ్ చౌరీపాఠం అండ్ నెక్స్ట్ మ్యారియో. ఎట్లా అనిపిస్తుంది అన్న జర్నీ? నార్మల్ ఎడిటర్గా కూడా చేశారు నాది. బట్ కొన్నిసార్లు కొన్ని క్యారెక్టర్స్ చేసినా సరే అనుకున్నంత సక్సెస్ రానప్పుడు మీకు ఎట్లా ఉంటుంది అంటే నార్మల్గా ఏదైనా మూవీలో కానీ కొన్ని సీన్లు తీసినప్పుడు కానీ యాజ్ ఏ కమెడియన్గా కొన్ని క్యారెక్టర్స్ ఉంటాయి కదా, మేబీ ఏదైనా మూవీలో ఫస్ట్ మూవీ నుంచి కానీ ఇప్పుడు దాకా మీకు ఎట్లా అనిపిస్తుంది? బాధ అయితే కన్ఫర్మ్ చేస్తుంది ఖచ్చితంగా, తీసేశారు ఎగిరిపోయిన ఇట్లాంటి వాటిల్లో. బట్ కానీ ఎండ్ ఆఫ్ ది డే సినిమాకి ఏదైతే అవసరమో అవి మాత్రమే ఉంచుతారు. అంటే ఎడిటర్గా కూడా ఉన్నాను కాబట్టి సినిమాకి ఇది అన్నెసరీ అనుకుంటే ఖచ్చితంగా నిర్దాక్షిణ్యంగా లేపేయడం. అది పర్సనల్గా యాక్టర్గా చూసుకుంటే అప్పా పోయిందే మంచి సీనే అని ఫీలింగ్ ఉంటుంది. ఎండ్ ఆఫ్ ది డే సినిమా వర్కౌట్ అయిపోయింది అని అంటే మనం చిన్న క్యారెక్టర్లు కనిపించినా కూడా హ్యూజ్ అప్లాజ్ వచ్చి 10 సినిమాలు వచ్చేయచ్చు. ఓకే, జర్నీ అయితే మంచి జర్నీ, మంచి ఎక్స్పీరియన్స్. ఎందుకంటే ప్రతి సినిమాకి కొత్తగా నేర్చుకోవడానికి ఎప్పుడు ఏదో ఒకటి దొరుకుతూనే ఉంటుంది. సో ఫ్రెండ్ క్యారెక్టర్స్ అనేటప్పుడు కూడా
ఎవ్రీ మూవీలో నేను చేసిన ఫ్రెండ్ క్యారెక్టర్ కూడా చాలా డిఫరెంట్ రోల్స్లోనే దొరికినాయి నాకు. అంటే ప్రతి ఫ్రెండ్ ఒకలాగా రియాక్ట్ అవ్వడు. మనకు 5 friends ఉంటే 5 రకాలుగా ఉంటారు. సో అట్లా నాకు వచ్చిన ప్రతి క్యారెక్టర్ కూడా చాలా డిఫరెంట్ క్యారెక్టర్స్ వచ్చినాయి అన్ని. గుడ్ జర్నీ, గుడ్ ఎక్స్పీరియన్స్. ఇంకేం చెప్తారా? కల్పియా గారు చెప్పినప్పుడు ఏదో చెప్దాం అని అనుకున్నా యాక్చువల్గా. మళ్ళీ చెప్పాలా నేను? ఒకసారి వీడియో మళ్ళీ కాదు, సర్లే. నేను కూడా ఏదో అనుకున్నా when you జర్నీ were గురించి saying. చెప్తున్నప్పుడు అనిపించింది. ఓకే, పోన్లే నెక్స్ట్. అంటే యాక్టర్ We all కాకూడదు, thought something. యాక్టర్ కాకూడదు అని కూడా అవును చెప్పారు. కాకూడదని కాదు, నెవర్ థాట్ unexpected. ఐ విల్ ల్యాండ్ హియర్. Okay. లేదు, గుర్తెచ్చుకొని చెప్తా. గుర్తుంచుకుంది. ఐ విల్ ఆల్సో వెయిట్ ఫర్ ఇట్. ఓకే, కృష్ణ గారు, బృంద అండ్ బంగారు రాజు Yes. అండ్ మ్యారియో నెక్స్ట్ ఒక మూవీ కూడా వస్తుంది. Yeah. అండ్ ఎట్లా అనిపిస్తుంది క్యారెక్టర్ వైజ్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు కానీ స్టోరీలో పర్టికులర్గా ఏ పాయింట్ చూస్ చేసుకుంటున్నారు? మ్యారియో ఆల్సో పర్ఫార్మెన్స్ సార్. అంటే నేను ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుంచి ఐ హ్యాడ్ అ స్ట్రైట్ విజన్ దట్ ఐ వాంట్ టు బీ నోన్ యాజ్ అ పర్ఫార్మర్. ఓకే, సో రోల్ ఎలా ఉన్నా కానీ ఒక పర్ఫార్మెన్స్ స్కోప్ ఉంటే చాలు ఇస్ వాట్ ఐ ఆల్వేస్ యూస్ టు సే. అండ్ నా సెలెక్షన్ కూడా అలానే ఉంది. ఓకే, ఇఫ్ యూ సీ ఆల్ దిస్ ఆల్సో. మారియో అయితే ఇంకా ఇట్స్ అ వెరీ స్పెషల్ వన్ బికాజ్ రాకేందు గారు ఉన్నారు, ఐ మెట్ కళ్యాణ్ గారు అండ్ కళ్యాణ్ గారు ఇలా ఉన్నారు. అండ్ మన డిఓపి బాలరెడ్డి సార్ ఈజ్ ఆల్సో అమేజింగ్. సో నేను ఆల్రెడీ బాలరెడ్డి సార్తో ఇంకో ఫిల్మ్ చేసి ఈ సెట్కి వచ్చాను. సో నేను ఆ సెట్లో బాలరెడ్డి సరే, మళ్ళీ ఇక్కడ రాగానే బాలరెడ్డి సరే. సో ఇట్ వాజ్ లైక్ సచ్ అ వెల్కమింగ్ థింగ్ ఫర్ మీ. సో యా, క్యారెక్టరైజేషన్స్ అయితే ఐ వాజ్ కంఫర్టబుల్. ఈవెన్ దో దిస్ ఇస్ అవుట్ ఆఫ్ మై కంఫర్ట్ జోన్, ఐ వాజ్ కంఫర్టబుల్ ఇన్ ద సెట్. ఓకే. అంటే ట్రైలర్లో మనిషి అనేవాడు ఒక మూడిటికి బాగా కోరిక బాగా పుట్టుద్ది అంటారు, గ్యాంబ్లింగ్, ఆల్కహాల్ అండ్ సెక్స్. బట్ యానిమల్కి కూడా సెక్స్ చేసుకునే సీజన్ ఒకటి ఉంటుంది అంటారు. కానీ మీది కొన్ని డైలాగ్స్ కానీ అంటే కొన్ని చూపించే సీన్స్ కానీ చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది అన్న. అంటే అడల్ట్ కంటెంట్లో అనిపిస్తుంది చూడడానికి. మీకు ఎట్లా అనిపిస్తుంది అవి చేయడానికి? కానీ నెర్వస్, అక్కడ బాగానే ఉన్నారు, ఇక్కడ నెర్వస్గా ఉన్నారు మీరు. అదే అర్థం కాదు. ఆన్ స్క్రీన్ ఒకలాగా అనిపిస్తుంది. సెట్లో కూడా చాలా నర్వస్ గా ఉన్నాడు. ఇద్దరం మీరు కూడా బేసికలీ మేము ఆ scene మాకు చేసే ఎక్కడ ముందే కనిపించదు. నేను ఇంకా మీకు చిన్నపిల్లలానే కనిపిస్తున్నాను కదా. నాకు అలా కనిపించదు. కాదు, మీకు అలా కనిపించలేదంటే వాళ్ళు బాగా యాక్ట్ చేస్తున్నారు. ఓకే, యా, నాకు గుర్తొచ్చింది చెత్త పాయింట్ అది. ఓకే. సో కల్పిక గారిది ఎలా అయితే జర్నీ సినిమాల నుంచి షార్ట్ నుంచి అన్నీ స్టార్ట్ అయ్యాయో, నా జర్నీ కూడా అంతే. ఫస్ట్ ఎడిటింగ్ సైడ్ స్టార్ట్ చేసి తర్వాత పప్పు సినిమా 2010. సో దాని తర్వాత నుంచి నేను షార్ట్ ఫిల్మ్స్ చేయడం స్టార్ట్ చేశాను. ఓకే. సో అక్కడి నుంచి షార్ట్ ఫిల్మ్స్లో నేను యాక్ట్ చేయడం, తర్వాత డైరెక్ట్ చేయడం, సినిమాటోగ్రఫీ చేయడం, ఇట్లా చాలా డివిజన్స్లో పనులు చేశాను. ఇప్పుడు యాక్టర్గా, ఎడిటర్గా అలా. ఓకే. అంటే మిగతా అన్నీ కూడా సరదాగా టైంపాస్ కోసం. ఓకే. ఎట్లా అనిపిస్తుంది అన్న? అంటే నార్మల్గా ప్రెషర్ అయితే డెఫినెట్లీ ఉంటుంది. ప్రెషర్ అండ్ టెన్షన్స్ రెండు ఉంటాయి. కానీ మెయిన్ పాయింట్ ఏంటంటే నేను మూవీస్లోకి రావాలని దాదాపు 6-7 years నుంచి ట్రై చేస్తున్నా. ఓకే. అదే ప్రాసెస్లో ఏడీగా పనిచేసా, ఒక విఎఫ్ఎక్స్ ఆర్టిస్ట్గా పనిచేసా, యానిమేషన్లో చేసా. అండ్ ఫైనల్గా నేను జాబ్ క్విట్ అయిపోయి ఏదైతే అదైంది, ఎలానో అలా సినిమా చేయాలి అన్న ప్రాసెస్లో నాకు సడన్గా అవుట్ ఆఫ్ ద బ్లూ నాకు ఈ సినిమా అవడం జరిగింది. సో చాలా రోజుల తర్వాత మనం వెయిట్ చేస్తున్న ఛాన్స్ దొరకడంతో ప్రెషర్స్ అన్నీ పక్కన పెట్టేసిన ప్యాషన్తో జరిగింది ప్రాసెస్ అంతా. ప్యాషన్తో మంచిగా చిల్ అయ్యారా సినిమాలో? యా, షూటింగ్ వాజ్ రియలీ ఫన్. ఓకే. అంటే ఇద్దరు అమ్మాయిలా లేకపోతే 5, 6 ఏమైనా లిస్ట్ ఏమైనా పెరుగుతూ ఉంటుందా? అంటే ట్రైలర్లో ఒక ఇద్దరిని చూపించారని కల్పిక గారిని చూపించారు, కొంచెం డిఫరెంట్ గన్ పట్టుకుని ఉన్నారు. చూస్తే భయం వేస్తుంది, ఇక్కడ చూస్తే ఓకే. కానీ బట్ ఏమైనా లిస్ట్ ఏమైనా పెరుగుద్దా సినిమాలో? నార్మల్గా ట్రైలర్లో కొంత భాగం దానికి సినిమానే చూడాలి. అంటే స్టార్టింగ్ ఒక డైలాగ్ ఉంటుంది మ్యారియోది, 90s అందరు నాతో ఆడుకున్నారు, బట్ ఇప్పుడు 25లో నేను అందరితో. అందరు నన్ను హీరోయిన్ అది మీరేనా? హెబ్బా గారు. ఓ, తర్వాత మీరు వచ్చుద్దా? ఓకే అన్న, మీరు చెప్పాలి ఎంతమంది అని సినిమాలో. సినిమా చూడాలి మీరు. అట్లీస్ట్ లిస్ట్ కౌంట్ అని ఎంతమంది హీరోయిన్స్ అని? ఇద్దరే.
బట్ మీ మధ్య మౌర్య గారి మధ్య జరిగిన కాన్వర్జేషన్ది కొంచెం ఎక్కడో లాగుతుంది కంటెంట్. ఆ డైలాగ్ నేను చెప్తే కొంచెం బాగోదేమో, నాకు మీరు చెప్తేనే ఓకే అనిపిస్తుంది. నేను చెప్తే నా కామెంట్స్ వేసుకుంటాను. అదేంటో రివీల్ చేస్తే స్పాయిలర్ అయిపోతుంది. స్పాయిలర్ అయిపోతుంది. డెఫినెట్లీ నైస్ అయితే. తర్వాత మౌర్య గారిని అడుగుదాం అయితే. మౌర్య గారిని అడిగితే చెప్పేస్తారేమో మరి. చెప్పేస్తారా? సినిమా చూసి తెలుసుకోవాలండి ఇదైతే. సినిమా చూసి తెలుసు. డెఫినెట్లీ. ఒకసారి మౌర్య గారికి కాల్ చేద్దాం నార్మల్గా. నా దగ్గర నేను చేయనా? వావ్, మీ దగ్గర నంబర్ ఉంది, ఇంకేంటి. ఆల్రెడీ ఇంతకుముందు చేశాను. వర్క్లో లేకపోతే ఇచ్చేస్తారు. ఇందులో మెసేజ్ చేశారు. నెక్స్ట్ వాయిస్ మెయిల్. ఒకసారి నార్మల్ కాల్ ఒకసారి చేద్దాం. లిఫ్ట్ చేయకపోతే ఇంక స్టాప్. పనిలో ఉంటే డిస్టర్బ్ చేయకూడదు. లాస్ట్ అండ్ ఫైనల్. నేను పనిలో ఉండాలని కోరుకుంటున్నా. సీక్రెట్స్ చెప్తాడా? ఇందులో మెసేజ్ చేసినప్పుడే కాల్ చేయాల్సింది, తప్పు చేశాను అనిపించి. బిజీగా ఉన్నారు, నేను లైట్ తీసుకుంటా. లిఫ్ట్ చేస్తే మీకు బాగుంటుంది. చూడాలి అని రాసి పెట్టుంది, థియేటర్లో చూడాలని. దానికన్నా ముందే చూద్దాం. ఓకే, కల్పిక గారు నార్మల్గా కొన్ని క్యారెక్టర్స్ యాక్సెప్ట్ చేసినప్పుడు కానీ కొంచెం ఫీడ్బ్యాక్ కానీ మీకు డిఫరెంట్గా వచ్చింది. బట్ ఈ మూవీలో కొంచెం పక్కన రాకేంద్ర గారు పక్కన మీరే ఒక మెయిన్ క్వీన్ కింగ్లా ఉన్నారు చెప్పాలి అంటే. నార్మల్గా రైట్ హ్యాండ్, రైట్ హ్యాండ్. ఓకే, లెఫ్ట్ సైడ్ లో కనిపించినట్టు ఉన్నారు. రైట్ లెఫ్ట్ రెండు. రైట్ లెఫ్ట్ రెండు మీదేనా? మా సినిమాటోగ్రాఫర్ సార్ ఎక్కడి నుంచోమంటే అక్కడ, సో రైట్ లెఫ్ట్ రెండు. బాలరెడ్డి గారు. ఓకే, మీరు అంటే హీరో గారు నేను అంటే ఎప్పుడైనా పట్టుకోవడం జరుగుద్దా? మాది ఓన్లీ క్లైమాక్స్ లో కలుస్తుంది బేసికలీ. ఫైటింగ్ ఆర్ రొమాన్స్? కామెడీ. ఏమా ఎక్స్పెక్ట్ చేయలేదు. అట్లీస్ట్ వెరీ హై లెవెల్ ఆఫ్ కామెడీ. యు నవ్వుకుంటారు అసలు. ఇట్ విల్ బి ఎ బ్లాస్ట్. నాకు మీ లుక్ చూస్తే యాక్షన్ పార్ట్ కూడా ఉంది. యాక్షన్ మీ చూసాను, మీ అస్తా. కల్పిక గారు కూడా యాక్షన్ ఉంది. ఉందా? ఒకసారి మీ డైలాగ్ చెప్పండి అన్న. ఒకసారి మీ డైలాగ్ చెప్పండి ట్రైలర్ లోది. ఒకసారి మాకు ఆ తెలుగు నేర్పిస్తే కొంచెం కొంచెం చెప్పండి. ట్రైలర్ లో ఉంది కదా. ఉంది. ఇవాళ నీకి నాకు హస్త ప్రయోగం అదిరిపోవాలా. నాకే అనమాకండి ప్లీజ్. ఆ డైలాగ్ చెప్పాలి అంటే మీది రాకేంద్ర గారిదా? ఓకే, నైస్, సూపర్. ఆయన వేరే ఇంకో బతికించారు ఇక్కడ. ఓకే, అంటే ప్రెసెంట్ టీజర్ ట్రైలర్ మెప్పించినంత సినిమా ఆడియన్స్ ఎంగేజ్ చేయలేకపోతుంది. ప్రెసెంట్ అంటే ఆడియన్స్ చూసే మైండ్ సెట్ చేంజ్ అయిందంటారా? ఆర్ డైరెక్టర్ గారికి ఏంటంటే ఒక ప్రెజర్తో సౌత్ లాంగ్వేజ్ 4 తర్వాత రిలీజ్ అవుతుంది కాబట్టి ఆ ప్రెజర్ వల్ల ఆయన అనుకున్న స్టైల్లో తీయలేకపోతున్నారు అనుకుంటారు. అంటే కంటెంట్ వైజ్ 2 days కూడా అట్లా ప్రెజెంట్ హౌస్ఫుల్ కూడా అట్లా కొన్ని చాలా సినిమాలు వస్తున్నాయి. ఆల్మోస్ట్ దాకా కంటెంట్ చూస్తున్నారు ఆడియన్స్. ఆల్మోస్ట్ టీజర్ ట్రైలర్ మెప్పించినంత మెయిన్ సీన్ వరకు టీజర్ ట్రైలర్లో పెట్టేస్తున్నారు. సినిమా అనుకున్నంత ఆడియన్స్ ఎంగేజ్ చేయలేకపోతుంది. దేనికంటారు? ప్రతి ఒక్కరు చెప్పొచ్చు. మీరు అనుకున్న కల్పిక గారు, మ్యాడీ గారు, మీరు అది టోటలీ అన్ప్రెడిక్టబుల్ అండి. ఏం నచ్చుతుంది అనేది ఓకే మన వంతు ప్రయత్నం మనం చేస్తాం. అండ్ ఫైనలీ ఇట్స్ ఆడియన్స్ కాల్ టు సే ఇట్స్ గుడ్ ఆర్ నాట్. కల్పిక గారు మీ అభిప్రాయం? ఐ థింక్ అగైన్ కంటెంట్ బాగుంటే వర్డ్ ఆఫ్ మౌత్తో కూడా వెళ్ళిపోతుంది. అది బడ్జెట్తో సంబంధం ఉండదు. సో బాగుందంటే మెల్లమెల్లగా ఇట్ విల్ పికప్ అండ్ మళ్ళీ హౌస్ఫుల్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. సో వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ దట్.
twist to happen. ఆడియన్స్ అయితే మనం ఇప్పుడు ఎప్పుడు ప్రెడిక్ట్ చేయలేము అసలు. బట్ కానీ ఎండ్ ఆఫ్ ది డే డైరెక్టర్ చెప్పాలి అనుకున్న కథని ఎలా చెప్తున్నారు అనేది ఒకటే ఇంపార్టెంట్. సో రీసెంట్ టైమ్స్లో చూసుకుంటే మనకి 2 సినిమాలు ఎవరు తెలియకపోయినా కూడా సాలిడ్ హిట్స్ పడ్డాయి. లిటిల్ హార్ట్స్ కావచ్చు, రాజు వెడ్స్ రాంబాయ్ కావచ్చు. సో కంటెంట్ బాగుంటే ఎప్పుడైనా ఎక్కడైనా చూస్తూనే ఉన్నారు ఆడియన్స్. ఇది అది అని ఏం లేదు, అంటే ఏ కైండ్ ఆఫ్ జానర్ వచ్చినా చూస్తున్నారు. ఏడీగా చేశారు కాబట్టి ఇంతకు ముందు ఆల్రెడీ కథ చెప్పినప్పుడు ఒకలా ఉంటుంది డైరెక్టర్ గారు ఎవరైనా, దాన్ని బట్టి ఎగ్జిక్యూషన్లో ఫెయిల్ అవుతారు కొంతమంది. అనుకున్నది ఎక్కడో మిస్ అవుతుంది. సినిమా చూసుకున్నా సరే మీకు కొన్నిసార్లు అనిపించినా సరే ఎక్కడో డౌట్ రావడం కానీ, అంటే కొన్ని మూవీస్ యాజ్ ఏడీగా చేశారు కాబట్టి మీ మూవీ మీద మీ ఫీడ్బ్యాక్ అంటే ఏంటి? మీరు చెప్పినట్టు యాక్టర్గా కాకుండా ఏడీగా మనం అనుకున్న కంటెంట్ కరెక్ట్గా ఎగ్జిక్యూట్ చేయకపోవడం జరుగుతుంది, చేయడం జరుగుతుంది. కానీ మూవీకి యాక్చువల్లీ అనుకున్న దానికన్నా ఎక్కువైంది ఎగ్జిక్యూషన్. చాలా ఎన్హాన్స్ అయింది, బెటర్మెంట్. ఓకే, ఎంతమందిని చంపేస్తారు? మీరు ఎంతమందిని చంపుతారు? అట్లీస్ట్ మనుషులు కౌంట్ అన్నా చంపేదైనా ఉండాలి కదా. 19 మెంబర్స్ నా 19 డిసెంబర్. ఓకే సార్, ఓకే. అండ్ కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. ఏంటి ర్యాపిడ్ ఫైరా? ఫైర్ ర్యాపిడా? మీకు మ్యాడీ ఫైర్ ఉండిద్ది. బాగుంది. మ్యాడ్ ఫైర్, వైల్డ్ ఫైర్. మ్యాడ్ వైల్డ్ ఫైర్. ఐఎమ్ బ్లైండ్. If you had to 3 movies in your lifetime with only one hero, who would you choose? హిందీ నో కదా, ఓన్లీ తెలుగు కదా. మీ ఇష్టం. బాలీవుడ్, హాలీవుడ్, హాలీవుడ్ అయితే అక్షయ్ ఖన్నా ఎనీ డే. ఓకే. టాలీవుడ్ అయితే నాని గారు. ఓకే. Who is your dream director? My dream director, రాజమౌళి గారు. 5 years ఫిక్స్ అయితే. నాకు యాక్చువల్లీ సై మూవీ ఇష్టం. ఆర్జీవి గారు అని చెప్తారేమో అనుకున్నారు 2 సెకండ్. అంటే మీ యాక్టింగ్ చూసి 2 సెకండ్లు అలానే అనిపించింది. అదే అనిపిస్తుంది, తప్పలేదు. షేర్ ఏ ఫన్నీ ఇన్సిడెంట్ ఆన్ ఏ మూవీ సెట్. మూవీ సెట్లో ఒక ఇన్సిడెంట్ కాదు, ఎవ్రీడే. ఓకే, పొద్దున్నే డైరెక్టర్ గారు రావడం సెట్కి ఎలా వస్తారంటే జంబరగింబే లాలా అన్నట్టు వస్తారు సెట్కి. వచ్చి పిచ్ ఆఫ్ అంతా జరుగుతూ ఉంటుంది షూట్ అంతా. అంటే షూట్ చేస్తున్నామో లేదో కూడా పక్క సెట్ ఎవరిని ఉంటే వాళ్ళకి అర్థం కాదు. వీళ్ళేంటి మొత్తం పొద్దు నుంచి టైం పాస్ చేస్తున్నారు, బయట తిరుగుతున్నారు, ఏదైనా కనిపిస్తున్నారు అన్నట్టు ఉంటుంది. సాయంత్రం దాకా అలాగే ఉంటుంది. కరెక్ట్గా 1/2 hour 1 hour ఇంకా ప్యాకప్ టైం అవుతుంది అన్నప్పుడు అప్పుడు స్టార్ట్ చేస్తారు. ఫాస్ట్ అది చేసేయాలి అని చెప్తారా. మళ్ళీ వచ్చి వాళ్ళు ఏం పర్లేదు మనం ఇలా చేసుకుందాం అలా చేసుకుందాం, మళ్ళీ సేమ్ మళ్ళీ జంబరగింబే లాలా మళ్ళీ స్టార్ట్ అవుతుంది. ఎవ్రీడే ఫన్ అండ్ సెట్. అసలు మరి అంత మాట. ఓకే. లవ్డ్ అంటే అందరూ పిచ్ ఎంజాయ్ చేసాం. షూట్కి వెళ్ళాము, ఏదో కష్టపడ్డాము, ఏం లేదు అంటే కష్టం అందరూ పడతారు, మేము కష్టం కంటే ఎక్కువ ఎంజాయ్ చేసాం. నేనైతే నా షూట్ లేనప్పుడు కూడా నేను సెట్కి వెళ్ళేదాన్ని. ఓకే. వాళ్ళు మిస్ అయ్యి పిలిచే వాళ్ళు ఏమో నాకు తెలియదు, వాళ్ళు నేను కూడా వచ్చేదాన్ని. ఏం జరుగుతుంది మెజారిటీ అందరు యాక్టర్స్ అలాగే ఊరికి సరదాగా కూడా మేము సెట్కి వెళ్ళే వాళ్ళం, ఈవెన్ దో వీ డోంట్ హ్యావ్ అవర్ కాల్ షీట్. ఓకే. సో దట్ వాస్ ద వైబ్ ఆఫ్ ద సెట్. సో అంటే కాల్ షీట్ లేనప్పుడు ఏం పే చేయలేదు, బట్ వెళ్ళాము. నో మనీ. ఓకే. ఇఫ్ యు గెట్ ఏ హాలీవుడ్ ఆఫర్, హూ వుడ్ యు చూస్ యాజ్ ది ఫస్ట్ హీరో? ఇద్దరు చెప్పొచ్చు. హీరో అంటే వీళ్ళే చెప్పాలి. కాదు, మీకు ఒక హాలీవుడ్ ఆఫర్ వస్తే ఫస్ట్ హీరోగా ఎవరిని సెలెక్ట్ చేసుకుంటారు? మీరే పక్కన అటు చూస్తారు. టామ్ క్రూజ్. మీరు చెప్పాలి అది. హాలీవుడ్ ఆఫర్ వస్తే టామ్ క్రూజ్. ఓకే. జేకబ్ ఎలాడీ. ఓకే. ఇంకా చాలా ఒకటే అన్నారు.
వద్దు లిస్ట్ చెప్పేస్తారు నాకు అర్థమైపోయింది. హూ డిడ్ యూ ఫైండ్ ది మోస్ట్ స్టైలిష్ హీరో ఆన్ ది షూటింగ్ స్పాట్? అల్లు అర్జున్. అల్లు అర్జున్. ఓకే. ఎనీ ఇన్సిడెంట్? ఇన్స్టెంట్ అంటే ఏదైనా మెమరీ షూటింగ్ టైంలో కానీ అలాగా? అల్లు అర్జున్ గారితో బేసికలీ చాలా టీస్ చేస్తూ ఉంటారు, ర్యాగింగ్ చేస్తూ ఉంటారు అందరినీ నన్నని కాదు. సో నేను ఎక్కడ నేను దొరకకుండా ఐ యూస్ టు లైక్ అమ్మో నేను దొరికిపోతే మళ్ళీ ఐ కెనాట్ టేక్ ఇట్ ఏమో అని చెప్పి భయపడి నేను ఎప్పుడు దాచుకుని ఉండేదాన్ని. మీరు భయపడుతుంది? యా కదా, ఫిలిం నుంచి ఫిలిం ఐ హావ్ ఎవాల్వ్డ్. ఐ వాజ్ నెవర్ లైక్ దట్ కదా, డిఫరెంట్. ఓకే, ఇలానే ఉండండి. వాట్ ఈస్ ద మోస్ట్ ఛాలెంజింగ్ సీన్ ఇన్ యువర్ కెరియర్? ముగ్గురికి. అంటే ఏ ముగ్గురు చెప్పలేదు కదా. అందరూ చెప్పండి ఒక్కొక్కరు. ఓకే, I'll go. ఆవిడ వెళ్ళిపోయారు రీసెర్చ్ ఆలోచిస్తున్నా. I'll go first. తర్వాత మీరు చెప్పాలి. అంటే యాక్చువల్లీ బాలరెడ్డి సార్తో నేను చేసిన ప్రీవియస్ ఫిల్మ్, దీని ముందు చేసిన ఫిల్మ్లోనే ఐ హ్యాడ్ అ సీన్ యాక్చువల్లీ వేర్ ఇన్ యునో రేపింగ్ అండ్ ఆల్ జరిగి డెత్ అండ్ ఆల్ ఆఫ్ దట్. అది ఇట్ వాజ్ వెరీ ఛాలెంజింగ్ బికాజ్ ది అవుట్ఫిట్ కానీ ద లుక్ కానీ ద మేకప్ అలోన్ టుక్ 3.5 hours. ఆ కాట్లు వేయడము ఇది అది. సో ఇట్ వాజ్ అక్కడ ఇక్కడ లైవ్ లో బాగున్నారు. ఇంకా అక్కడ కట్ హెయిర్ కట్. ఓ థ్యాంక్ యూ. ఓకే, నైస్. ఇదే మెయింటైన్ చేస్తారు. చాలు. మీరు? నాకు మిరాయ్ షూట్ జరిగేటప్పుడు నేపాల్లో షూట్ చేస్తున్నాం. సో అక్కడ మౌంట్ ఎవరెస్ట్ దగ్గర షూట్ చేసేటప్పుడు పైకి వెళ్ళే కొలిది అసలు బ్రెత్ అందేది కదా మాకు కంప్లీట్గా. సో అలాంటి సిచ్యువేషన్స్లో షూట్ చేయడం, హెక్టిక్ సీన్స్ చాలా ఉన్నాయి అక్కడ. సో అది వెరీ ఛాలెంజింగ్ అనిపించింది. ఓకే, కల్పిక గారు అయిపోయింది. నాకు ఐ థింక్ ఐ హ్యావ్ 2 incidents. One is from Sita on the Road and one is from my Tamil film Parol. ఓకే. యా, సో సీతా ఆన్ ద రోడ్ లిటరల్లీ రోడ్స్ మీదే ఉన్నాం మేము త్రూఅవుట్ ద ఫిలిం. సో ఈవెన్ చేంజింగ్ క్లోత్స్ వాజ్ అ బిగ్ ఛాలెంజ్. అందరు అమ్మాయిలు, 5 women గురించి కాబట్టి. సో ఏదో వాష్రూమ్కి నేచర్లో వెళ్తారు కదా, అలా వీ యూస్ టు సర్చ్ ఫర్ ప్లేసెస్. కార్ ఓపెన్ చేసి ఇట్లా దుప్పట్లు కప్పి దెన్ వీ యూస్ టు చేంజ్ అవర్ క్లోత్స్. అండ్ ఇట్ వాస్ ఛాలెంజింగ్. ఇట్ వాజ్ నాట్ లైక్ అయ్యో ఏం చేస్తున్నాం, బికాస్ ఆఫ్ ద ప్యాషన్, మాకున్న మూవీ కోసం ఉన్న ప్యాషన్ వల్ల ఏదైనా చేయడానికి రెడీ ఉండే మేము అందరం. సో ఇట్ వాస్ ఛాలెంజింగ్ ఇన్ అ వే. అండ్ తమిళ్ ఫిలింలో వెన్ యష్నా వాస్ టెల్లింగ్ ఐ కుడ్ రికలెక్ట్ ఈవెన్ ఐ హ్యాడ్ అ రేప్ సీన్. సో ఆ రేప్ సీన్ అనేది చేసేటప్పుడు డైరెక్టర్ రేట్ చేశారు. ఈజ్ లైక్ నేను చూడలేకపోయాను, ఇట్ ఈస్ సో డిస్టర్బింగ్, మీరు ఎలా చేశారో తెలియదు కానీ మీరు కరెక్ట్గా చేశారు కానీ నేను చూడలేకపోయాను అని చెప్పేసి డైరెక్టర్ ఇవ్వడం కూడా జరిగింది. అండ్ దెన్ నాకు ఇట్ వాజ్ మోర్ లైక్ నేను సీన్ చేస్తున్నా అంతే, దానికి మించి నేను డిస్కంఫర్ట్ ఫీల్ అవుతే మనం వీ కెనాట్ గివ్ అవర్ బెస్ట్. సో యా. ఓకే, వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ క్లాసిక్ తెలుగు మూవీ? గీతాంజలి. గీతాంజలి. ఓకే, నైస్. అందరిని అడగండి. అడుగు. వాట్ వుడ్ యూ గివ్ యాజ్ ఏ సర్ప్రైజ్ గిఫ్ట్ టు ది డైరెక్టర్ ఆన్ ఏ మూవీ సెట్? మీరు ఒక ఏడీగా చేశారు, ఆయనకి మూవీ సెట్లో ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ అంటే పిలుస్తారు అంటే ఆయనకంటూ ఉండదు కదా నార్మల్గా, మీకు అనిపించింది? మొత్తం ఆర్టిస్ట్ అందరినీ టైంకి తీసుకురావడం జరగలేదా? ఇంపాసిబుల్. అందరు సార్ మీరు అందరం తేలేదా సార్? ఓకే, ఫేవరెట్ తెలుగు హీరో? మహేష్ బాబు. మహేష్ బాబు. ఓకే. ఇఫ్ నాట్ అన్ యాక్ట్రెస్ వాట్ వుడ్ యూ బి? ఎడిటర్. ఎడిటర్. ఆల్రెడీ క్వశ్చన్ మీకైతే? మేబీ కాదు, అయినా మీరు అడిగింది యాక్ట్రెస్ కదా, నేను అసలు ఇది యాక్ట్రెస్ రాంగ్ క్వశ్చన్ అసలు. ఇట్స్ ఓకే లేదండి. మేబీ ఒక డాన్స్ స్కూల్. డాన్స్ పెట్టేటప్పుడు ఫస్ట్ నాకు చెప్పండి, నేను వస్తాను. షూర్ షూర్. ఓపెనింగ్ మీతోనే చేస్తాను. ఓపెనింగ్ రిబ్బన్ కట్. రిబ్బన్ కటింగ్. ఓకే, నైస్. అండ్ ఫన్ ట్విస్ట్, 3 emojis that describe you best. ఇప్పుడు చేసి చూపించాలా? ఎక్స్ప్రెషన్స్.
లేదంటే వీళ్ళ ముగ్గురికి ఎమోజెస్ మీరు చెప్పండి ఫస్ట్. మీరు వాళ్ళ ముగ్గురికి Describe suggest us in చేయండి. emojis. One One emoji for him, one మీకు for ఎమోజీ me, వాళ్ళ one ముగ్గురు for ఒకటి him. ఇస్తారు. ఇట్లా ఇది చెప్పి బాగానే ఉందిగా. మీరు వాళ్ళ ముగ్గురికి ఇచ్చి వాళ్ళ ముగ్గురు కలిసి ఒక ఎమోజీ మీకు డిస్క్రైబ్ చేస్తారు. దేవుడా. అసలు ఆ సింబల్స్ ఎక్స్ప్రెషన్ పెట్టి చూపించాలి మీరు. నేను యష్ నాకి అది ఉందో లేదో కూడా నాకు తెలియదు. నెక్స్ట్ మ్యాడీకి రియాక్షన్ రియాక్షన్. అంతే. అనిరుద్ధ్కి స్మైల్. Smile. అండ్ మేము కల్పిక గారికి తనకా? ఓకే, థ్యాంక్ యూ. Right. థ్యాంక్ యూ. దర్ పెయిడ్ నో. అబ్బాయిలు ఇవ్వట్లేదు. అదా మీరిద్దరు కూడా Smiley. స్మైల్. Smiley with the blush. ఓ థ్యాంక్ యూ. Yeah. నైస్. వన్ వర్డ్ అబౌట్ టాలీవుడ్ ఫ్యాన్స్. కాదు అనిరుద్ మీ ఫేవరెట్ హీరోయిన్ అడగరా అడుగుతా. ఇండస్ట్రీలో? పక్కన మీరు ఉన్నారు ఇంకెలా చెప్తారా? ఇది చెప్తే super, బాధపడతారు. చెప్తారు మాకు నేను కూడా చెప్పలే మహేష్ బాబు చెప్తే అని. మాకు కూడా అనీజీగా ఉంటుంది. అబ్బో. అంటే ఇప్పుడు నేను మహేష్ బాబు చెప్తే అనిరుద్ అనేసి అయ్యాడు. మళ్ళీ పక్కన ఓకే ఓకే సారీ క్వశ్చన్ అగైన్. వన్ వర్డ్ అబౌట్ టాలీవుడ్ ఫ్యాన్స్. వన్ వర్డ్ అబౌట్ Tollywood ఫ్యాన్స్. అసలు దే ఓన్ అప్ సినిమా లైక్ Hardcore movie lovers. హార్డ్కోర్ మూవీ లవర్స్ ఏమైనా అంటే చేయడానికి రెడీ ఉంటారు. ఇన్ అ పాజిటివ్ వే. నేను కూడా నేను అనుకుంటా టీఎఫ్ఐ బానిస అని, బికాస్ ఐ వర్క్ ఇన్ Okay. టీఎఫ్ఐ. TFI సో బానిస, ఈవెన్ దో పీపుల్ హూ డోంట్ వర్క్ ఇన్ ది ఇండస్ట్రీ వాళ్ళని కూడా పిలుచుకుంటారు టీఎఫ్ఐ బానిసలు మేము అని, బికాస్ దే వాచ్ ఫిల్మ్స్ ఎట్ దట్ లెవెల్. సో మన తెలుగు పీపుల్ సినిమా క్రేజ్ ఇస్ నెక్స్ట్ లెవెల్. ఓకే. ఇఫ్ యూ గెట్ ఏ సూపర్ పవర్ ఫర్ ఏ డే వాట్ వుడ్ యూ డూ? కాంపిటీషన్ అన్న ఆ డైలాగ్ నచ్చిన వాళ్ళకి మూవీ ఒప్పించుకోవడం. He has an answer. ఒక్కసారి మౌర్య గారు కాల్ చేస్తున్నారు. హలో Expect హలో. it. ఓకే మౌర్య అన్న, నార్మల్గా ట్రైలర్లో హీరో గారితో మాట అంటారు కదా, ఏంటి అరే ఇప్పుడు కూడా వదలవా సంథింగ్, ఇంత కరువులో కూడా ఆల్రెడీ వాడేసిన అనే పదం. అదే నాకేసిన ఎంగిలాకులు మళ్ళీ నాకుతారు అనేది కదా. అదే అన్న. అసలు ఏంటన్నా నార్మల్గా ఎంతమంది ఇద్దరే అని చెప్తున్నారు, ఈయనేమో నాకు ఎందుకో డౌట్ వస్తుంది, అందుకే మీకు కాల్ చేశాను. మీరు చెప్తారు కదా ఫ్రెండ్గా, అర్థం కాల నాకు. అక్కడ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్తోనే ఆయన రొమాన్స్లో అనిపించింది చూడడానికి, బట్ మీరు అనే పదానికి ఎంతమంది లవర్స్ అనేది చెప్పట్లేదు ఆయన సినిమాలో. చెప్పరు ఆయన కూడా. ఎవరికి హీరోకి అసలు ఎవరు లేరు హీరోకి, అసలు గర్ల్ ఫ్రెండే ఉండదు. గర్ల్ ఫ్రెండ్ ఇంతకు మించి బెస్ట్ అంటే గర్ల్ ఫ్రెండ్ లేకుండానే సీజన్ అందినా. వీడు ఆ పిల్ల వీళ్ళు లవ్ చేసి ఉంటాడు, ఒక పిల్లని యష్నానేమో, ఆ పిల్ల వీడిని మోసం చేస్తుంది అనుకుంటా. ఇంటర్వ్యూలో చెప్పండి అన్న, పర్లేదు అన్న. మౌర్య ఇంటర్వ్యూ మౌర్య. హలో ఎవరు? ఇంటర్వ్యూలో ఉన్నా మీకు కాల్ చేశాను అన్న. నువ్వు ఇట్లాంటివన్నీ నీకు చండాలంగా బయటికి నేను ఏదేదో మాట్లాడి జస్ట్ బీట్ చిన్న ప్రాంక్ కోసం ఎవరు ప్లాన్ చేయమని నాకు ఫోన్ చేసి అక్కడ ఉండే వాళ్ళు. హీరో గారే. నువ్వు ప్రాంక్ చేయమన్నావు Okay. మౌర్య మీద. Impossible. He'll not believe. అయిపోయిందా క్వశ్చన్స్? అయిపోయింది. ఉంది లాస్ట్ క్వశ్చన్ మొబైల్ లోపల పెట్టేసా. సూపర్ హీరో ఇక్కడ అడిగారు. సూపర్ పవర్. మెమరీ పవర్ బాగా ఎక్కువ. సూపర్ ఓకే పవర్. చెప్పలా సూపర్ పవర్. He got the answer. He can tell. సో అయితే సూపర్ పవర్ వచ్చేస్తే వెళ్ళి ఒక సాలిడ్ మూవీలో యాక్ట్ చేసి వెళ్ళి ఆస్కార్ తెచ్చుకుంటా. సేమ్ ఆన్సర్. ఆస్కార్ తెచ్చుకుంటారు. నాకు ఆస్కార్ కావాలి, నేను ఆస్కార్ దానికోసం కావాలి. ప్రయత్నం చేస్తున్నా. ఓకే. వన్ రూమర్ యూ విష్ వాస్ ట్రూ. కొన్ని రూమర్స్ చెప్పండి, నాకు గుర్తులేదు. మీ రూమర్స్ నాకే మీ గురించి ఫస్ట్ మీకు ఐడియా నా ఉంటాయి. పెళ్ళి అయిపోయింది, నాకు పిల్లలు ఉన్నారని. మాకే నమ్మొద్దు కదా. బట్ దట్ ఈస్ యా. No, But your that- wish was true. Oh no, yeah, definitely. అంటే బాగా చెప్పండి. అందరం చెప్దాం. అంటే అందరం చెప్దాం. రూమర్ యూ విష్ దట్ వాస్ ట్రూ. నేను చేసింది 2 ఫిల్మ్సే కాబట్టి మీ ఫ్రెండ్స్ ఏదో ఒకటి అంటుంటారు కదా, ఏదో ఒక జనరల్ రూమర్. హెబ్బా గురించి ఏదో ఒకటి అని ఉంటారు కదా అని.
ఏం లేవు, రూమర్స్ ఏం లేవు. రూమర్స్ మేబీ థర్డ్ ఫిల్మ్కి ఏమన్నా వస్తాయి. మీరు చెప్పాల్సింది హెబ్బా గురించి కాదు, నీ గురించి అని ఉంటారు. థర్డ్ ఫిలిం కి వస్తుందంటారా కోరుకుంటున్నారా? కోరుకుంటున్నా వస్తుంది. మ్యారీ చెప్పనా, బయట అందరూ నాకు అమ్మాయిల్లో ఫ్రెండ్స్ ఎక్కువ, ఇది ప్లే బాయ్ అని ఫీల్ అవుతా ఉంటారు. అలా అన్నప్పుడల్లా ఈ ఊహ ఎంత బాగుంది. నిజం లైఫ్లో ఎలాగో లేకపోయినా అనుకోండి కనీసం. ఓకే. మ్యారీ, డేట్, ఫ్రెండ్, గివ్ 3 హీరో నేమ్స్. ఇద్దరు. మా నేను ఒకటి చెప్తే నువ్వు ఒకటి చెప్పు, అలా చేద్దాం. ఓకే. క్లాస్ అవ్వకుండా చూసుకోండి, బాగుంది. మళ్ళీ ఫస్ట్ మీరు చెప్పండి కదా. యూ సే యాక్ట్రెసెస్, వీ విల్ సే హీరోస్ లేటర్. థ్యాంక్ యూ. ఫస్ట్ ఇది ఓన్లీ హీరోయిన్స్ కి క్వశ్చన్. ఇది ఓన్లీ హీరోయిన్స్. అయితే వేరే లాంగ్వేజ్ హీరో పేరు. మ్యారీ, కిల్, డేటా. మ్యారీ, డేట్, ఫ్రెండ్. డేట్ ఫ్రెండ్. డేట్, ఫ్రెండ్. ఇప్పుడు నేను మ్యారీ చేసుకుంటున్న వాళ్ళందరూ పెళ్ళి అయిపోయింది, ఏం చేయాలి? జస్ట్ ఒక ఉండుద్ది కదా ఊహ. సరే, ఆ ఊహ ఎంత ఎంత బాగుంది. బాగుంది. అలాగే. కాంట్, సారీ. ఓకే, మ్యారీ మహేష్ బాబు. ఓకే. డేట్ మీకు ఆ సినిమాలో బలికి గారు అవుతారేమో. సీతం పట్టి డేట్ ప్రాబ్లీ ధనుష్. ఓకే. ఫ్రెండ్. ఫ్రెండ్ నాని. ఓకే. చెప్పాలా? చెప్పాలి. అయ్యో అయ్యో. అయ్యో చెప్పు. మ్యారీ మహేష్ బాబు, డేట్ అల్లు అర్జున్, ఓకే. ఫ్రెండ్ విజయ్ దేవరకొండ. ఓకే, నైస్. అండ్ ఒక డైలాగ్ అదే యాష్తో చెప్పాలి ఏదైనా. పుష్ప అని చెప్పగలరు హీరోయిన్స్ ఇద్దరు. అల్లు అర్జున్ గారు అని చెప్తున్నారు కదా ఇద్దరు. ఏం చెప్పాలి? ఒక డైలాగ్ తగ్గేదేలే. అది తప్ప అయిపోయింది, అయిపోయింది. నేను చెప్తాను పోనీ, నేను ఐ విల్ టీచ్ యూ. ఓకే. ఓకే. రే యాడ దొరికింది సంతరా, అదే అన్న అంటుంది ముద్ద అంటుంది. ఓకే. ఓకే. యాడ్ దొరికిన సంతరా ఇది. తర్వాత ఉంటుంది. సంథింగ్ అంటుంది, ముద్ద అంటుంది. ముద్ద అంటుంది. యాడ దొరికింది సంతరా అంటుంది. సంతరా అంటుంది కాదు. యాడ దొరికింది సంతరా, ఇది? అదే అన్న అంటుంది ముద్ద అంటుంది. యాడ దొరికింది సంతరా ఇది. ఆ. యాడ్ అంటుంది, ముద్ద అంటుంది. మీరు చెప్పాలి కూడా. థ్యాంక్ యూ. కింద జస్ట్ ఒక 5 మూవీ నేమ్స్ టైటిల్ చెప్తా, ఇష్టమైన హీరో ఒకళ్ళు చెప్పండి, ఆ హీరోదే 5 మూవీ నేమ్స్ చెప్తా. మీరు అందరూ ఆ మూవీ హీరో నేమ్స్ టైటిల్ ఉంటాయి కదా, టైటిల్ నేమ్స్ చెప్తా, తెలుగులో ఏ మూవీ చెప్పాలి ఆ హీరోది. ఓకేనా? ఓకే. ఓకే. ఎన్టీఆర్ గారిదా? ఎన్టీఆర్ గారిది ఓకేనా? ఆర్ మహేష్ బాబు గారు? అది మీ ఇష్టం. మన ఇది ఇష్టమా? నేను గెస్ చేయాలి. ఓకే, అలా అయితే వన్ హూ హ్యాస్ ది సపోర్ట్ ఆఫ్ లార్డ్ నరసింహ. ఆ టైటిల్ ఇంగ్లీష్ లో చెప్పా. ఎన్టీఆర్ గారి మూవీ టైటిల్ తెలుగులో ఉంటుంది, నేను అది ఇంగ్లీష్ లో చెప్పాను. సింహాచలం. సింహ ఎక్కడ ఉంది అసలు? ఎన్టీఆర్ గారి సినిమా సింహ ఉందా? నరసింహుడు. సింహాద్రి. సింహాద్రి. ఏ వి గాట్. ఓకే. అనిరుద్ సెడ్. ఫస్ట్ క్వశ్చన్ తర్వాత నా గేమ్ అర్థమైంది. Male name also refers to Lord Krishna son. సన్. కృష్ణ ప్రద్యుమ్న. సాంబా. సాంబా. ఓకే. సాంబానా? ఆన్సర్ చెప్పేశారా? టైటిల్లోనే ఉంది, అది చెప్పలా, ఎవరైనా చెప్తారేమో అనుకుని ఆలోచించా. అండ్ ఇంకోటి ఫ్యూరీ ఆర్ అగ్రెషన్. ఉగ్రం. ఉగ్రం అదే వచ్చింది నాకు కూడా. నేను చెప్పి ఎన్టీఆర్ గారి మూవీస్లో టెంపర్. అది రాదు, ఇంకోటి కూడా ఉంది. అది కూడా వస్తుంది. ఫస్ట్ అయితే అది రాదు, మీనింగ్ టెంపర్ మీనింగ్ రాదు ఫస్ట్ దానికి. చెప్పండి. గెస్ చేయండి. సమంత గారు ఉంటారు హీరోయిన్ గా.
ఓ నిత్య మేనన్ కూడా కదా. ఆహా ఇది కాదు. చెప్పండి ఉన్న హీరోయిన్స్ అందరూ. అదే నాని. రభసా ఓకే ఓకే ఓకే. నేను ఇదంటున్నా. నేమ్ ఆఫ్ 3 brothers ఇన్ ది ఫిలిం. రామ్ లక్ష్మణ్ something. జై లవ్ కుష. జై లవ్ కుష. యా ఏడీ గారు బాగానే చెప్పారు. yes. అండ్ chameleon, one who changes colors. సర్వెల్లి. ఇది మాత్రం కరెక్టే చెప్తాను. ఇది అందరం అలానే కాబట్టి ఫైనల్ గా ఈజీగా అడిగారు కదా. ఓకే అయిపోయింది 5. ఉంది, ఇంకోటి ఉంది. సర్పెంట్ ఆర్ కోబ్రా. నాగా అది శక్తి కరెక్టే. నాగానేనా? నాగానే. అరే నాగా మూవీ ఉంది కదా ఎన్టీఆర్ నాగా ఎస్ తెలీదు. టైటిల్ లోనే ఉంది, ఆయనకి అర్థమైపోయింది. అంటే హీ వాజ్ ఆల్సో సర్చింగ్ నాగా. కాదు నెక్స్ట్ ఎక్స్టెన్షన్ ఉందా అని ఆలోచిస్తున్నాను. Unexpected correct. థ్యాంక్ యూ సో మచ్ అన్న. మూవీ మంచి బ్లాక్ బస్టర్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మూవీ సక్సెస్ అయితే ఖచ్చితంగా పార్టీ ఇవ్వాలి. డెఫినెట్లీ అసలుగా చెప్తారేంటి? నేను ఒక్కనే కాదు, అందరు షేర్ చేసుకోవాలి. ఓకే థ్యాంక్ యూ సో మచ్. యా థ్యాంక్ యూ for having us. ధన్యవాదాలు. ధన్యవాదాలు. ధన్యవాదాలు.